పొగ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి, క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ విషయాలు మనకు తెలిసినవే. అయితే పొగ తాగే అలవాటు ఊపిరితిత్తులకే కాదు, మన నోటికి కూడా చేర్చేస్తుంది. పొగాకు ఉత్పత్తుల్లోని నికోటిన్ సహా అనేక రసాయనాలు మన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దంతక్షయం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, దవడ ఎముక దెబ్బతినిపోవటం, ఇలా ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ధూమపానం అనేది మొత్తంగా నోటి ఆరోగ్యానికే ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. పొగ అలవాటు మన దంతాలకు, చిగుళ్లకు ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధూమపానం ఆరోగ్యానికి పొగ పెట్టే అలవాటు. మన ఆరోగ్యాన్ని మన చేజేతులా దూరం చేసుకోవటానికి ఒక్క ధూమపానం అలవాటు చాలు. వేరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పొగ తాగే వాళ్లలో హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని చాలా మందికి తెలుసు. ఇవి కాక తరచుగా వేధించే జబ్బుల చిట్టాకు అంతే లేదు. ముఖ్యంగా దంతాలు, చిగుళ్లకు సంబంధించి అనేక సమస్యలు పొగ తాగే వాళ్లలో చూస్తూ ఉంటాం. దంతాలు గారపట్టడం, దంతాలపై ఎనామిల్ దెబ్బతిని సెన్సిటివ్గా మారటం, నోట్లో అల్సర్లు రావటం, నోటి దుర్వాసన రావటం లాంటి రకరకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. సో యూజువల్గా పొగ తాగే వాళ్ళకి అంటే నోట్లో హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్టెయిన్స్, దానిలో ఉన్న టొబాకో అనేది పళ్ళ మీద స్టెయిన్స్ లాగా పడతా ఉంటుంది. అదర్ దాన్ దట్, ఈ పొగ తాగినప్పుడు ఆ వేడికి ఈ సెలవరీ గ్లాండ్స్ కూడా కొంచెం స్టిమ్యులేషన్ తగ్గి సలైవేషన్ కూడా ఆగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే సలైవేషన్ ఆగిందో ఈ మౌత్లో క్లెన్జింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గి బ్యాక్టీరియా అక్యూములేషన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నికోటిన్ వల్ల స్టెయిన్స్ ఏర్పడి దాని మీద బ్యాక్టీరియల్ డిపాజిట్స్ ఉండి దానిపైన మీకు ఈ ప్లాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి పొగ తాగే వాళ్ళకి ఎక్కువ స్టెయిన్స్, ఎక్కువ ప్లాక్, ఎక్కువ క్యాలిక్యులస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఈ హీట్కి వాళ్ళకున్న ఈ సలైవేషన్ స్టాప్ అయిపోయి క్లెన్జింగ్ పోయి ఇంకా వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇంకా క్రానిక్ ఈ స్మోకర్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కనపడతా ఉంటాయి. సో ఈ పొగ తాగటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి అనేక రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ మనం పేషెంట్ నవ్వితే పొగ తాగుతాడా లేదా అనేది చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పెదవులు బాగా బ్లాక్గా అయిపోయి ఉంటాయి. సో ఆ బ్లడ్ సప్లై తగ్గి వాళ్ళకి బ్లాకిష్ బ్రౌన్ కలర్లో ఉన్న లిప్స్ కనపడతాయి. తర్వాత వాళ్ళు స్మైల్ చేస్తే వాళ్ళ చిగుళ్ళు కూడా ఈ టొబాకో యూజింగ్ చిగుళ్ళు లాగా మీకు బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొంచెం బ్లాక్ డిస్కలరేషన్లో. తర్వాత వాళ్ళు ఎక్కువ క్రానిక్గా కనుక పొగ తాగుతూ ఉంటే ఆ బ్రౌన్ కలర్ నుంచి వైటిష్ డిస్కలరేషన్ ఉంటుంది చిగుళ్ళు. సో క్రానిక్ స్మోకర్స్కి చిగుళ్ళు వైట్గా అవుతూ ఉంటాయి. సో ఆ తర్వాత మీరే నోటీస్ చేయొచ్చు ఎవరైనా కూడా వాళ్ళు స్మోకర్సా కాదా అనేది. ఆ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పళ్ళు బ్రౌన్ కలర్ డిస్కలరేషన్ జరుగుతూ ఉంటుంది, స్టెయిన్స్ ఉంటాయి. ఈ స్టెయిన్స్ అనేది ఎనామిల్ మీద ఉండొచ్చు. క్రానిక్ ఈ టొబాకో స్మోకర్స్లో అది లోపలికి కూడా వెళ్ళిపోయి ఇంట్రిన్సిక్ స్టెయినింగ్ లాగా ఉంటుంది. అంటే ఎనామిల్లోకి పెనిట్రేట్ అయిపోయి కూడా లోపల స్టెయిన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు స్మైల్ చేసినప్పుడు వాళ్ళ పళ్ళ బట్టి, చిగుళ్ళు బట్టి, పెదాలు బట్టి వాళ్ళు స్మోకర్సా కాదా అని చెప్తాము. ఆ తర్వాత ఆ చిగుళ్ళు బాగా ఇన్ఫ్లేమ్ అయిపోయి స్లోగా ఆ వేడికి ఏమవుతుందంటే చిగుళ్ళు కూడా ష్రింక్ అయిపోయి టూత్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ టీత్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. స్మోకర్స్లో రూట్ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది, చిగుళ్ళు కిందకి జరిగిపోతూ ఉంటాయి. సో అట్లా చిగుళ్ళలో కూడా ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది ఇంకా బాగా క్రానిక్ స్మోకర్స్కి ఏమవుతుందంటే ఆ వైటిష్ డిస్కలరేషన్ మ్యూకోజా మీద కనపడుతూ ఉంటుంది. అంటే ఒక వైట్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంటుంది. అప్పుడు కూడా వాళ్ళ జాగ్రత్త పడకపోతే ఆ ప్యాచ్ ఒక అల్సర్ ఇంకా క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిగుళ్ళ మీద, పళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. చిగుళ్ళు దంతాలను పట్టి ఉంచే బలమైన పునాదులు. బీడీ, సిగరెట్, గుట్కా ఇవన్నీ కూడా చిగుళ్ళ ఆరోగ్యాన్ని చిందరవందర చేసేస్తాయి. ముఖ్యంగా పొగ తాగే వాళ్లల్లో చిగుళ్ళు సహజ కాంతిని కోల్పోతాయి. చిగుళ్ళ వాపు రావటం, చిగుళ్లకు ఇన్ఫెక్షన్లు రావటం తరచుగా చూస్తూ ఉంటాం. పొగ తాగే వాళ్లల్లో చిగుళ్ల కణజాలం, ఎముకలు దెబ్బతింటూ ఉంటాయి. అలాగే వీరిలో చిగుళ్ళ నుంచి రక్తం కారటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇక ధూమపానం వల్ల
చిగుళ్లకు రక్త సరఫరా కూడా దెబ్బతింటుంది కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఒక పట్టాన మానదు. క్రానిక్ స్మోకర్స్కి ఈ వైటిష్ డిస్కలరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని డిస్కెరటోసిస్ అని అంటాము. సో ఆ డిస్కలరేషన్ అయినాక కూడా ఇంకా వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటే కనుక ఆ వైట్ లీజన్ కాస్త ఒక అల్సర్లా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ అల్సర్ పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. అప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే 4 to 6 వీక్స్ కనుక అల్సర్ హీల్ అవ్వకపోతే ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించాలి, లేదా క్యాన్సర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది రివర్స్ స్మోకింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఈ స్మోక్ వచ్చే సైడ్ లోపలికి పెట్టుకుని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో స్మోకర్స్లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియక ఆ వైట్ ప్యాచ్లు, ఆ అల్సర్లు ఇంకా ఎక్కువ కాలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్లోనే జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. ధూమపానం వల్ల దంతాలకు చిగుళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లే కాకుండా క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణం ధూమపానమే. పొగ తాగే వాళ్లల్లో పెదవుల వెనుక భాగంలో, అలాగే నాలుక, గొంతు, ఆహార నాళిక క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కేవలం చిన్న అల్సర్లాగా మొదలై అది క్యాన్సర్గా పరిణమించే అవకాశాలు పొగ తాగే వాళ్లల్లో ఎక్కువ. ఇక ధూమపానంతో పాటు మద్యపానం అలవాటు కూడా ఉంటే ఈ క్యాన్సర్ల రేటు మరింత పెరుగుతుంది. సో స్మోకర్స్ ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా దంతాలకి చిగుళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి. స్మోకింగ్ స్టాప్ చేసి తర్వాత దంతవైద్యుని సంప్రదించాలి. చాలామంది పేషెంట్స్ స్మోకింగ్ కంటిన్యూ చేస్తా దంతవైద్యుని సంప్రదిస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మళ్ళీ మీకు సేమ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ క్విట్ చేయాలి స్మోకింగ్. ఆ తర్వాత దంతవైద్యుని సంప్రదించండి. వాళ్ళు మీ నోరు ఎగ్జామిన్ చేసి ఫస్ట్ చిగుళ్ళు ఎలా ఉన్నాయో చూస్తారు. ఒకవేళ చిగుళ్ళు కనుక మీకు అరిగిపోయి ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. చాలామందికి చిగుళ్ళు పళ్ళ మీద లేకుండా జరిగిపోయి ఉంటాయి. వాళ్ళకి ఆ జింజేవల్ కాంటూరింగ్ అనేది చేస్తారు. కొంతమందికి ఏమవుతుందంటే ఎనామిల్ మీద పైన స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నీట్గా ఎనామిల్ స్టెయిన్స్ అన్నిటినీ వాళ్ళు క్లీన్ చేస్తారు. అలా కాకుండా ఎనామిల్ మీద నుంచి స్టెయిన్స్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే కనుక దాన్ని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాము. అప్పుడు దాన్ని బ్లీచ్ చేసి మళ్ళీ అట్లా అవ్వకుండా కనుక చూస్తారు. సో ఈ చిగుళ్ళని మనం కాంటూరింగ్ చేసుకోవటం, ఒకవేళ హైపర్ప్లేజియా గమ్స్ ఉంటే కనుక జింజవెక్టమీలు చేసి అట్లా దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అట్లా కాకుండా నోట్లో ఎక్కడ వైట్ ప్యాచెస్ ఫామ్ అయినాయా అనేది కూడా చూస్తాము. సో ఆ నోట్లో వైట్ ప్యాచ్ కనుక ఫామ్ అయితే దానికి తగిన ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో మీరు ఎటు స్మోకింగ్ స్టాప్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ అది నార్మల్గా అయిపోతుంది. అట్లా అవ్వలేదు అంటే కనుక దాన్ని చిన్న, ఒకవేళ అల్సర్ లాగా ఫామ్ అయితే దాని నుంచి చిన్న పీస్ 4 to 6 వీక్స్ కానీ 6 to 8 వీక్స్ కానీ తగ్గకపోతే అల్సర్, అప్పుడు దాని నుంచి చిన్న పీస్ తీసి బయాప్సీకి పంపిస్తాము. ఒకవేళ ఎటువంటి చేంజెస్ లేకపోతే కనుక స్లోగా దానికి హీలింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లా అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్నాక ట్వైస్ బ్రషింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ట్వైస్ ఫ్లాసింగ్ అనేది కూడా కంపల్సరీ చేయాలి. నోట్లో ఎటువంటి చిన్న క్యావిటీ కనపడినా ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి మీరు ఫిల్లింగ్స్ అవి చేయించుకోండి. సో ఎవ్రీ స్మోకర్ స్మోకింగ్ ఆపినాక ఎవ్రీ 6 monthsకి దంతవైద్యుని సంప్రదించడం అయితే కంపల్సరీ చేయాలి. చేస్తే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసి ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ని ఆపుతారు. ధూమపానం వల్ల దంతాలకు, చిగుళ్లకు అనేక సమస్యలు రావటమే కాకుండా భయంకరమైన నోటి క్యాన్సర్ల ప్రమాదం కూడా చాలా ఎక్కువ. అందుకే పొగ జోలికి పోకపోవటమే ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే అలవాటు ఉంటే ఈ క్షణం దానికి గుడ్ బై చెప్పినా ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది.